అందరికీ నమస్తే అండి. మనం నిన్న ఒక వీడియో చేసుకున్నాం. BS3 ఇంజిన్ రిమూవింగ్ అండ్ ఫిట్మెంట్ అని. ఆ వీడియోలో రేడియేటర్ క్యాప్, ఎయిర్ ఫిల్టర్ ఇండికేటర్ గురించి నేను వివరణ ఇచ్చేటప్పుడు నా వాయిస్ క్లియరెన్స్ లేకుండా వచ్చింది. చాలామంది నాకు మీ మాట అర్థం కాలేదని నన్ను కాల్ చేశారు. అందుకని మళ్ళా ఈ వీడియో చేస్తున్నాను. మీకు కలిగిన అసౌకర్యానికి మన్నించండి. పోతే రేడియేటర్ క్యాప్ అండి. రేడియేటర్ క్యాప్ కంపెనీదే వాడాలని లోకల్ వాడకూడదు. ఎందుకంటే ఆ ఇంజిన్ థర్మోస్టాట్ వాళ్ళు ఓపెన్ అవడానికి, కూలింగ్ అవ్వడానికి, వీటన్నిటికీ దానికి తగ్గ లోడ్ ఉండేటట్టు దాంట్లో స్ప్రింగ్, ఐరన్ ప్లేటు, రబ్బర్ సీళ్ళు ఇవన్నీ అమర్చుంటాయి. 2 రబ్బర్లు కంపల్సరీగా ఉండాలి. రబ్బర్ సీలింగ్ ఉండాలి. కంపెనీ క్యాపే వాడాలి. అది 2 స్టెప్పులు ఉంటాయి. క్యాప్ తీసి వాటర్ చెక్ చేసుకునేటప్పుడు, కూలింగ్ చెక్ చేసుకునేటప్పుడు 2 స్టెప్పుల్లో ఒక స్టెప్ తిప్పి గ్యాస్ పోయి ఆ సౌండ్ ఆగిపోయిన తర్వాత మాత్రమే 2వ స్టెప్ తిప్పి మనం కూలింగ్ చెక్ చేసుకోవాలి. ఈ డ్రైవర్ మిత్రులకి ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి క్యాప్ తీస్తే హాట్ వాటర్ మన మీద పడుతుంది, కాలుతుంది. అందుకని ఆ ఇబ్బందులు జరగకుండా ఉండడం కోసం చెప్తున్నాను. కంపల్సరీగా క్యాప్ ఒక స్టెప్ తీయాలి, వెయిట్ చేయాలి. గ్యాస్ అంతా పోయిన తర్వాత అప్పుడు తీయాలి. అప్పుడు కూలింగ్ చెక్ చేసుకొని మళ్ళీ 2 స్టెప్పులు ఫుల్ టైట్ చేసుకోవాలి. ఈ రేడియేటర్ క్యాప్ తీసేస్తే కూలింగ్గా ఉంటుంది, క్యాప్ పెడితే హీట్ అవుతుంది అనేది మాత్రం అపోహేనండి. అలాగే ఏముండదు. బండిలో కంప్లైంట్ ఉంటే క్యాప్ ఉన్నా లేకపోయినా హీట్ ఉంటుంది, లేదంటే కూలింగ్ ఉంటుంది. క్యాప్ మాలన్నా తీసేస్తే, క్యాప్ తీసేసి తాగుతామంటే కూలెంట్ లాస్ అవుతుంది. కూలెంట్ అంటే డబ్బులు పెట్టి మనం కొంటాం కాబట్టి కంపల్సరీగా మనం కూలెంట్ మెయింటైన్ చేయాలి. కాబట్టి క్యాప్ కంపల్సరీగా ఉండాలి, సరైన క్యాప్ ఉండాలి. సరే అండి. ఇండికేటర్ గురించి, ఈ ఇండికేటర్ ఎయిర్ ఫిల్టర్ చోక్ అయినప్పుడు ఆ ఇండికేటర్లో ఉన్న వైట్ గ్లాసులోకి రెడ్ బ్యాండ్ వస్తుంది. ఆ రెడ్ బ్యాండ్ చూసుకునే డ్రైవరు నాకు ఈ రెడ్ బ్యాండ్ వచ్చిందని మెకానిక్ గారి దగ్గరికి వస్తారు. ఆయన ఎయిర్ ఫిల్టర్ చూసి మారుస్తారు. అయితే ఈ ఇండికేటర్ ఇంతకుముందు రోజుల్లో డ్రైవర్కి అందుబాటులో మీటర్ బోర్డు దగ్గర పెట్టేవాళ్ళు. ఆ మీటర్ బోర్డు దగ్గర పెడితే ఏమయ్యేదంటే ఈ ఎయిర్ ఫిల్టర్ నుంచి మీటర్ బోర్డుకి ఒక లాంగ్ పైప్ కావాల్సి వచ్చింది. ఆ పైపు ఇంత లాంగ్లో ఎక్కడో చోట రాసుకున్నా ఇంకోటో కట్ అయ్యి దాంట్లోంచి డస్ట్ ఇంజిన్లోకి వెళ్ళిపోయి ఇంజిన్ పిస్టన్స్, రింగ్స్ అరిగిపోయాయి. ఇప్పుడు అందుకని పైప్ తీసేసి మనకి ఎయిర్ ఫిల్టర్ దగ్గరే ఇచ్చారు. నేను వచ్చిన చాలా వెహికల్స్కి చూస్తే అవి వచ్చేసి ఇండికేటర్ లేదు, ఉండదు. దానికి ఇచ్చిన అడాప్టర్ ఉంటుంది, దాని హోల్ అలాగే ఉంటుంది. ఆ హోల్లోంచి డస్ట్ వెళ్ళి రింగ్స్, లైనర్స్ అరిగిపోతాయి. దానివల్ల మనకి ఇంజిన్ ఆయిల్ పట్టడం, గ్యాస్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఇంజిన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇండికేటర్ వేయండి, వేయకపోండి, ఈ అడాప్టర్ మాత్రం ఒక ఇతర వెల్డింగ్తో ఒక నట్టు తీసుకొని ఒక బ్లాక్ చేసి డమ్మీ చేసేయాలి. అది డమ్మీ చేయకపోతే భవిష్యత్తులో ఇంజిన్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇది ముఖ్యమైన విషయం కాబట్టి మళ్ళా నేను ఈ క్యాప్ మూలాన కూలెంట్ లాస్ అవుతుంది, ఇండికేటర్ మూలాన ఇంజిన్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మళ్ళీ చేయాల్సి వచ్చింది నేను క్లియర్గా. చాలామందికి మెకానిక్ సోదరులకు తెలుసు. ఇది చూస్తున్న కస్టమర్ ఎవరైనా సరే క్యాప్ గురించి జాగ్రత్త తీసుకోండి. మీ బండికి ఇండికేటర్ ఉందా లేకపోతే అది డమ్మీ చేసి ఉందా లేదో చూసుకోండి. లేదంటే 4 సంవత్సరాలు తిరగాల్సిన ఇంజిన్ సంవత్సరానికి వస్తుంది. ఇది గమనించుకుంటారని చేశాను. డ్రైవర్ అయినా సరే, ఈ వీడియో చూస్తున్న డ్రైవర్ అయినా సరే, ఈ
వీడియోలో చెప్పినట్టు ఇండికేటర్ ఉందా, డమ్మీ చేసి ఉందా లేదనేది చూసుకుంటాడు. కస్టమర్ అయినా సరే చూసుకుంటారు. మెకానిక్ గారైనా సరే వెహికల్ ఏదైనా వస్తే చూస్తారు. అందుకని నేను పర్టికులర్గా ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని చేశాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. అలాగే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, 10 మందికి షేర్ చేయండి. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.